పోయినా కూడా రైతులు గోస మొత్తుకుంటున్నారు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టుకున్నారని నెత్తి నోరు కొట్టుకుంటారు. ఇట్లాంటి ప్రభుత్వానికి మళ్ళీ నెక్స్ట్ ఉదయం చెప్పాలని ప్రతి ఒక్క గ్రామీణులు అయినా కానీ ప్రతి ఒక్క రైతులే కానీ ముక్కటి కేసీఆర్ మా దేవుడు, కేసీఆర్ మా ప్రాణం, కేసీఆర్కి ఉన్నంతసేపు మాకు ఇంత ఇబ్బంది లేకుండా ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం మమ్మలను తినడానికి తిండి లేకుండా చేస్తానని చాలా ఘోరమని అంటుంది. ఈ ప్రభుత్వం చాలా రోజులు ఉండేది. ఈ రేవంత్ రెడ్డి కూడా అగ్రిమెంటే, ఇంకొక సంవత్సరం ఉంటాడో ఇంకొక 6 నెలలు ఉంటాడో ఉండడో తెలియదు. ఈ ప్రభుత్వం ఎంత తొందరగా కూలిపోతే అంత మంచిదని చాలా మంది రైతులు మొక్కుతారు. ఇది ఈ ప్రభుత్వం అసలే ఉండకూడదు, ఉండద్దు కూడా, మళ్ళీ కూడా రాకూడదు. అంటే జనాలకు తెలిసి వచ్చింది ఏ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడ్డది, ఏ ప్రభుత్వం జనాల పక్షాన నిలబడి కొట్లాడుతున్నది. ఒకప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలన ఎంత సస్యశ్యామల, రాముడు రామరాజ్యం ఎట్లుండదో అట్లాంటి పాలన వండే